Hey, this is the tutorial of basic cat eye nail gel. సో ఇక్కడ నేను అన్ని ప్రోడక్ట్స్ ఎమేజల్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇన్ స్టెప్ 1 ఎమేజల్ బ్రాండ్ నుంచి నెయిల్ ప్రైమర్ యూజ్ చేయండి. నెయిల్ ప్రైమర్ యూజ్ చేసే ముందు స్లైట్లీ మీ నెయిల్స్ని బఫింగ్ చేయండి సో దట్ మీ నెయిల్ పాలిష్ ప్రాపర్గా స్టిక్ అవుతుంది. ప్రైమర్ యూజ్ చేసిన తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎమేజల్ బ్రాండ్ నుంచి బేస్ కోట్ అప్లై చేయడం. బేస్ కోట్ అప్లై చేసేటప్పుడు మీ ఫింగర్స్ క్యూటికల్స్ పక్కన క్లీన్ చేయడం దయచేసి మర్చిపోదు. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ స్టెప్. లేకపోతే మీరు పాలిష్ క్యూర్ చేసిన తర్వాత ఇట్ విల్ బీ హార్డ్ ఫర్ యూ టు రిమూవ్. మీ న్యాచురల్ నెయిల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫర్ బిగినర్స్. సో అందుకే బెటర్ నాట్ టు స్కిప్ దట్ స్టెప్ వైల్ అప్లయింగ్ ద పాలిష్. బేస్ కోట్ అప్లై చేసేటప్పుడు క్యూటికల్స్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఈచ్ ఫింగర్ సపరేట్గా మీరు చేసేటట్టయితే ఈచ్ ఫింగర్ 60 seconds క్యూర్ చేయండి. ఇఫ్ యు ఆర్ బిట్ ప్రొఫెషనల్ ఇన్ దాట్ మీరు అన్ని ఫింగర్స్కి ఒకేసారి అప్లై చేసి అన్ని ఫింగర్స్ ఒకేసారి క్యూర్ చేయొచ్చు ఫర్ 60 seconds. నెక్స్ట్ నేను ఎమేజల్ బ్రాండ్ నుంచి లైట్ పింక్ షేడ్ తీసుకున్నాను. ఐ డిడ్ంట్ సీ ద షేడ్ నెంబర్ హియర్ బట్ ఇట్స్ అ వెరీ గుడ్ షేడ్. నేను ఇక్కడ సింగిల్ కోట్ అప్లై చేశాను కాస్ మా సిస్టర్కి సింపుల్ అండ్ సటిల్ లుక్ కావాలి తన నెయిల్స్ మీద. సో మీరు చూస్తున్నారా, ఇక్కడ కూడా నేను జెల్ పాలిష్ యూస్ చేసిన తర్వాత క్యూటికల్స్ క్లీన్ చేస్తున్నాను ఆన్ ఎవ్రీ ఫింగర్ బికాస్ దాట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్. సో క్లయింట్స్ కూడా, అంటే ఆపోజిట్ పర్సన్, మీరు ఎవరికైతే నెయిల్స్ చేస్తున్నారో వాళ్ళకి కూడా పెయిన్ఫుల్గా ఉండదు. క్యూటికల్ పుషర్తో కానీ లేకపోతే నెయిల్ స్క్రేపర్ ఉంటుంది దాంతో కానీ మీరు ఈజీగా క్లీన్ చేసేయచ్చు ఫింగర్స్ని. మీకు కావాల్సిన కలర్ మీరు యూజ్ చేయొచ్చు, జెల్ కలర్. నేను ఇక్కడ లైట్ కలర్ తీసుకుంటున్నాను. ఇఫ్ యూ వాంటెడ్ టు బీ మోర్ డార్కర్ మీరు డబల్ కోట్ అప్లై చేయొచ్చు. డబల్ కోట్ అప్లై చేసే ముందు సింగిల్ కోట్ అప్లై చేసిన తర్వాత 60 seconds క్యూర్ చేయాలి కంపల్సరీ. 60 seconds క్యూర్ చేసిన తర్వాత మీరు సెకండ్ కోట్ అప్లై చేసి సెకండ్ కోట్ కూడా 60 seconds క్యూర్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఎవ్రీ ఫింగర్కి క్రోమ్ పౌడర్ అప్లై చేశాను టు యాడ్ అ లిటిల్ మోర్ షైన్. ఆ తర్వాత నేను బేసిక్గా క్యాట్ ఐ నెయిల్ జెల్ యూస్ చేశాను అండ్ దాన్ని మ్యాగ్నెట్తోని మనకి కావాల్సిన డిజైన్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ లైట్గా ఇచ్చుకున్నాను మ్యాగ్నెట్తో. అగైన్ హియర్ ఆల్సో ఐఎమ్ క్యూరింగ్ ద పాలిష్. I'm cleaning the polish near the cuticles. ఇది చాలా సింపుల్ క్యాట్ ఐ నెయిల్ జెల్ అండి. ఎనీ వన్ కెన్ డూ ఇట్. కానీ మీరు ఈ సింపుల్ క్యాట్ ఐ జెల్ పాలిష్ అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఎల్ఈడి ల్యాంప్ కంపల్సరీ ఉండాలి. ఇట్ మైట్ కాస్ట్ మంచి బ్రాండ్ అయితే ఒక 2,000 to 3,000 వరకు వచ్చేస్తుంది. అండ్ ఎమేజల్ బ్రాండ్ నుంచి అయితే ఇంకా అసలు తిరిగి చూడక్కర్లేదు. యూ గెట్ ద బెస్ట్ వన్స్. ఎందుకంటే ఇవి మన రెగ్యులర్ నెయిల్ పాలిషెస్లా కాదు, ఇవి జెల్ పాలిషెస్. కేవలం యూవీ ఎల్ఈడి లైట్ ఉంటేనే అవి డ్రై అవుతాయి. పైగా దీస్ ఆర్ మోర్ లాంగ్ లాస్టింగ్ కంపేరింగ్ టు అవర్ నార్మల్ రెగ్యులర్ పాలిషెస్. సో నేను క్యాట్ ఐ ఫినిష్ చేసిన తర్వాత అవి 60 seconds క్యూర్ చేసిన తర్వాత ది ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ క్రిస్టల్ టాప్ కోట్. నార్మల్ టాప్ కోట్ యూజ్ చేయొచ్చు బట్ క్రిస్టల్ టాప్ కోట్ మీ క్యాట్ ఐకి ఇంకా ఒక గ్లాస్
గ్లాస్ ఫినిషింగ్ ఇస్తుంది. ఇట్ విల్ లుక్ మోర్ షైనీ, మోర్ గ్లాసీ. అసలు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఫింగర్స్, ఐ మీన్ నెయిల్స్. అగైన్ టాప్ కోట్ అప్లై చేసిన తర్వాత కూడా నేను క్యూటికల్స్ క్లీన్ చేస్తున్నాను. నేను ఎన్నిసార్లు క్యూటికల్స్ క్లీన్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే దట్స్ అన్ ఇంపార్టెంట్ పార్ట్. మీరు చూస్తున్నారా, ఆ నీల్స్ చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో. అండ్ టాప్ కోట్ అప్లై చేసిన తర్వాత కూడా యూ హ్యావ్ టు క్యూర్ ఇట్ ఫర్ 60 seconds. 60 seconds టైమ్ ఈజ్ ఇనఫ్ టు క్యూర్. ఈచ్ స్టెప్ మీరు క్యూర్ చేస్తూనే ఉండాలి. ఐ నో ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్, బట్ బిలీవ్ మీ, ఇట్ విల్ బి వర్త్ ఇట్. హియర్ ఆర్ ద ఫినిషింగ్ నెయిల్స్. చూసారా, ఆ షైన్ చూడండి.